హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ కూడా చాలా అంశాలు ఉన్నాయి. నేను ఇవాళ 2 కరెంట్ ఈవెంట్స్ని అయితే ఈవెంట్లో తీసుకున్నాను. అంటే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. అలానే వీటితో పాటు చివరిలో మనము డిస్కస్ చేసుకుంటాం కదా ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఆ ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా ఏమున్నాయో డిస్కస్ చేసుకుందాం. ఈసారి నేను ప్రశ్నలు ఎక్కడి నుంచి తీసుకున్నానంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి కదా, లాస్ట్ ఇయర్ జరిగిన పేపర్స్, లాస్ట్ ఎగ్జాము, వాటి నుంచి తీసుకున్నాను. అవి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి తీసుకున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఏమున్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇటువంటి ఎగ్జామ్కి సంబంధించిన టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటాను. చూడండి, ఈ కరెంట్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్ సబ్జెక్ట్ వ్యూలో న్యూస్ పేపర్ నుంచి తీసుకొని ప్రిపేర్ చేసినవి. సో చూద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 10th అక్టోబర్. సో 10th అక్టోబరు ఏమున్నాయో కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, 5th అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి COP21 జరిగింది. ఎక్కడంటే ప్యారిస్లో 2015లో జరిగింది COP21. అప్పుడు దీన్ని ఏర్పరిచారనమాట. సో దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ 5th అసెంబ్లీలో ఏం డిస్కస్ చేస్తున్నారో వాటి గురించి కూడా మనం క్లియర్గా చూద్దాం. ద కర్టన్ రైజర్ ఫర్ ది 5th అసెంబ్లీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ అసోసియేటెడ్ సైడ్ యాక్టివిటీస్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ ది October 17 to 20. సో ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. 5th అసెంబ్లీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA. ఇది న్యూఢిల్లీలో October 15 నుంచి 20 వరకు అయితే జరుగుతుంది. సో వాజ్ అన్వీల్డ్ బై ది యూనియన్ మినిస్టర్ పవర్ అండ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్కే సింగ్. సో మనకి ఎవరు దీన్ని స్టార్ట్ చేస్తున్నారంటే యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ అండ్ న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ వచ్చేసి ఆర్కే సింగ్ గారు. అకార్డింగ్ టు ది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇండియా కరెంట్లీ హోల్డింగ్ పొజిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ. సో ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదా, దానికి ప్రెసిడెంట్గా ఉన్నారంటే ఇండియానే ఉన్నారు. సో ఇండియా అనేది ప్రెసిడెంట్గా ఉందన్నమాట. సో తర్వాత వేరే కంట్రీ రావడం ఇట్లా ఉంటుంది. సో ఇదొకటి. ఇప్పుడు మామూలుగా ఇది ఎప్పుడు జరిగిందంటే COP21. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ ఇది కండక్ట్ చేస్తుంది COP21. ఇది ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగిందనమాట. సో ప్యారిస్లో 2015లో జరిగింది. ఇక్కడ ఏర్పరిచారు, ఇక్కడ దాన్ని స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేదాన్ని. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భూమి ఉంది కదా మనకి, భూమి ఎర్త్, ఇది ఈక్వెటారు, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాను. అంటే ఈ మధ్యలో ఉండే దేశాలు మాత్రమే. The countries located between the Tropic of Cancer and the Tropic of Capricorn are the members of the International Solar Alliance. Not only these countries but also on the open for all UN countries అనమాట. అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి కదా, ఆ దేశాలన్నీ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ఏం చెప్పారంటే, మనకి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి క్యాప్రికాన్కి మధ్య ఎక్కువ సూర్యకాంతి అనేది పడుతుంది, సన్లైట్ వస్తుంది అనమాట. అందువల్ల ఈ కంట్రీస్ మొదటగా జాయిన్ అయ్యాయి. ఇది అందరికి కూడా ఓపెన్ అనమాట. యుఎన్లో ఉండే ఐక్యరాజ్య సమితిలో ఉండే అన్ని దేశాలకి ఓపెను. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ కాదు, ఇన్క్లూజివ్ కాదు, అందరికీ ఓపెన్ అనమాట ఇది. సో ఇట్లా దీని అయితే తీసుకొచ్చారనమాట. రీసెంట్గా దీనికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ నుంచి అబ్జర్వర్ స్టేటస్ కూడా వచ్చింది. ఇంతకుముందు ISAకి అబ్జర్వర్ స్టేటస్ ఎవరిస్తారంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇది అడిగారు. ఇట్లాంటి చూడండి. సో తర్వాత ఇప్పుడు ఈ 5th అసెంబ్లీకి సంబంధించి అసలు ఏంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ద ఎనర్జీ యాక్సెస్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ 3 క్రూషియల్ ప్రాబ్లమ్స్ దట్ విల్ బీ డిస్కస్డ్ ఎట్ ది ISS 5th అసెంబ్లీ. చూడండి, ఇక్కడ ఎనర్జీ యాక్సెస్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ 3 కూడా దీనికి ఏంటంటే మెయిన్ ప్రొవిజన్స్ అనమాట. అంటే వీళ్ళు చేసుకున్న టార్గెట్స్ ఈ 5th అసెంబ్లీలో. తర్వాత ద స్ట్రాటజిక్ స్ట్రాటజీ ఆఫ్ ది ISA ఇన్ ప్రోగ్రామాటిక్ అసిస్టెన్స్ ఫర్ ది LDC SIDS member countries, capacity building, support to all developing member countries, and analytics and advocacy help to all member countries will also covered by the world leaders from the ISA member countries. So LDC అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడు దేశాలు అనేవి డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, లీస్ట్ డెవలప్డ్ ఉంటాయి, పూర్ కంట్రీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా సమ్మిట్ అంటే చూడండి, డెవలప్డ్ కంట్రీస్ మనీ అనేది కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, ఈ పావర్టీ లెవెల్లో ఉన్న దేశాలకి అవి సహాయం చేస్తాయి అనమాట. సో ఇండియా కూడా కొన్ని దేశాలకి, పేద దేశాలకి కోవిడ్ టైంలో చాలా వ్యాక్సిన్స్ అనేది సబ్సిడీలో ఇచ్చారు.
చాలా ఫ్రీగా కూడా కొన్ని దేశాలకు ఇచ్చారనమాట. ఎందుకంటే గుడ్ విల్గా వాళ్ళని కాపాడుకోవాలి. పెద్ద దేశాలు అగ్రదేశాలు అనేవి వాటి మీద పెత్తనం అనేది చలాయించకుండా వాటిని కాపాడాలి. అప్పుడే గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. సో ఈ విధంగా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే దేర్ షుడ్ బి మోర్ అగ్రిమెంట్ అమాంగ్ నేషన్స్ టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ ఫాలోయింగ్ ది 5th అసెంబ్లీ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సోలార్ పవర్ మనకి సూర్యుడి నుంచి సన్ నుంచి వచ్చే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చూడండి ప్రజెంటు మనము థర్మల్ కావచ్చు, కోల్ ద్వారా ఇంతకుముందు పవర్ని ఉత్పత్తి చేశాము, తర్వాత వాటర్ ద్వారా అంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా చేశాము. ఇప్పుడు బాగా భూమిలో ఉంది ఏంటంటే సోలార్ ఎనర్జీ. ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు సోలార్ ఎనర్జీ రూప్ టాప్స్ ఉన్నాయి. మనం సోలార్ ప్లాంట్స్ చూస్తున్నాం, సోలార్ మోటార్స్ చూస్తున్నాం. అగ్రికల్చర్ దగ్గర చాలా డెవలప్ అవుతుంది. అంటే మన ప్రకృతిలో మనకి న్యాచురల్గా వచ్చేదాన్ని మనం వినియోగించుకోవాలి. సో దీనివల్ల ఎలాంటి హాని ఉండదు. ఇప్పుడు థర్మల్ పవర్ చూడండి, కోల్ మండిస్తారు, బొగ్గును మండించడం వల్ల దాని నుంచి ఎన్నో ప్రాణాంతకరమైన వాయువులు అనేవి బయటకు వస్తాయి, మన విషవాయువులు అనేవి బయటకు వస్తాయి. దానివల్ల పర్యావరణ కానీ జీవులకి మనుషులకి ప్రతి ఒక్కరికి కూడా హాని ఉంటుంది అనమాట. కానీ సోలార్ ఎనర్జీ అనేది చాలా చాలా మంచి బెనిఫిట్ ఉండే ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్లా ఇంకా ఏం చెప్తున్నారంటే the energy transformation will be supported by the increased international collaboration which will drive investment, generate millions of new green jobs during this important decade of the climate action. ఇక్కడ మెయిన్ ఏంటంటే జాబ్ క్రియేషన్ అనమాట. సో దీంతో పాటు జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదానీ గ్రూప్ వాళ్ళు ఒక పెద్ద సోలార్ ప్లాంట్ని పెడుతున్నారు. అదానీ గ్రూప్ వాళ్ళు కావచ్చు, టాటా పవర్ వాళ్ళు పెడుతున్నారు. టాటా పవర్ వాళ్ళు చూడండి ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెడితే ఎంతమందికి ఉద్యోగ కల్పన వస్తుందో. సో ఉద్యోగాలు కూడా వస్తాయన్నమాట. ఇట్లా ఇది జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎటువంటి జాబ్స్ అంటే గ్రీన్ జాబ్స్. సో గ్రీన్ జాబ్స్ అంటే ఏంటి, ఈ మధ్య బాగా వింటున్నాం మనం. సో గ్రీన్ బాండ్స్ అంటున్నారు, గ్రీన్ జీడిపి అంటున్నారు. అసలు ఏంటి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, ఏంటిదంట? గ్రీన్ అంటే పర్యావరణానికి మనం చేసే పని పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా ఉండాలి, దాన్ని గ్రీన్ అంటారు అనమాట. ఇప్పుడు జీడిపి ఉంది, జీడిపిలో మనం చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇండియాలో, వాటన్నింటికి సంబంధించి జీడిపికి సంబంధించి ఉంటాయి కదా, అవి పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా పర్యావరణాన్ని కాపాడడం కోసం కూడా కొంత మనీ అనేది అలకేట్ చేస్తారు అనమాట పర్యావరణానికి. దాన్ని గ్రీన్ జీడిపి అంటారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకి, అడవులకి, వెట్లాండ్స్కి, లేక్స్కి ఎలాంటి హాని చేయకుండా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేయాలి. దాన్ని వచ్చేసి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటారనమాట. ఇట్లా ఇది దానికి సంబంధించిన ఐఎస్ఏకి. చూడండి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది. ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి గురుగ్రామ్లో ఉంది. చాలాసార్లు చెప్పాను. గురుగ్రామ్ ఏంటి, గురుగ్రామ్ అనేది గుర్గావ్ యొక్క ఓల్డ్ నేమ్, న్యూ నేమ్ అనమాట గురుగ్రామ్. ఇది వచ్చేసి హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. సో హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. సో గురుగ్రామ్లో హెడ్ క్వార్టర్స్ ఉంది ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఉంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ప్రతి 2 days ఒక న్యూస్ అనేది వస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఎగ్జామినేషన్ పరంగా మీకు చాలా చాలా ముఖ్యమైనది ఇది. సో చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం డిపార్ట్మెంట్ ఇనాగ్రేట్స్ బార్డ్ ఫెస్టివల్ ఇన్ పహల్గామ్. సో పహల్గామ్ అనే ప్రాంతంలో, జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో బార్డ్ ఫెస్టివల్ అయితే ఇనాగ్రేట్ చేశారు. అంటే పక్షుల ఆ పండుగ అనేది చేస్తారు అనమాట. అంటే చూద్దాం. ద బార్డ్ ఫెస్టివల్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ టూరిజం అండ్ లోకల్ ఎకానమీ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. అంతే కదా. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రాంతం ఉందనుకోండి, ఇప్పుడు మీ ఊరే ఉంది, మీ విలేజ్ ఉంది. సో అక్కడ ఏదైనా మంచి స్పెషల్ థింగ్ ఉందనుకోండి, సో అక్కడ బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. అన్ని మైగ్రేటివ్ బర్డ్స్, సైబీరియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మీకు బర్డ్స్ వస్తాయనుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, టూరిజం చేస్తారు. గవర్నమెంట్ అనేది టూరిజం డెవలప్ చేస్తే మీరు ఆ టూరిజం వల్ల చాలామంది ఆర్థికులందరూ అక్కడికి వస్తారు. రావడం వల్ల మీ ఊరి వాళ్ళందరికీ జీవనోపాధి ఉంటుంది. అంటే అక్కడ షాప్స్ పెట్టుకుంటారు, ఏదన్నా మళ్ళీ గైడ్గా జాయిన్ అవుతారు. మీ ఊరి గురించి మీకే బాగా తెలుసు అనమాట. అంటే గైడ్గా ఉంటారు, మీరు బాగా చెప్పగలరు. ఇట్లాంటి లోకల్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. సో ఎకానమీ క్రియేట్ అవుతుంది. ఇంకో టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. మీ ఊరి పేరు అనేది చుట్టుపక్కల మండలాలకి, రాష్ట్రాలకు కూడా బాగా తెలిసిపోద్ది. సో ఇట్లా అనమాట. బెనిఫిషియల్ ఫర్ టూరిజం అండ్ బెనిఫిషియల్ ఫర్ ది లోకల్ ఎకానమీ ఆల్సో. సెక్రటరీ ఆఫ్ టూరిజం జమ్మూ అండ్ కాశ్మీర్ సర్మద్ హఫీజ్ ఇనాగ్రేట్ ది ఫెస్టివల్. సో ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క టూరిజం సెక్రటరీ దీని అయితే స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత చూడండి. ద డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం విత్ శాంక్షరీ ఫౌండేషన్ విల్ హెల్ప్ టు ప్రొటెక్ట్ టూరిజం. సో ద ఇనాగ్రల్ సెరమనీ ఆఫ్ ది 6th day బర్డ్ ఫెస్టివల్ వాజ్ అటెండెడ్ బై ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ నేచర్ ఎంథూజియాస్ట్స్ అండ్ బర్డ్ లవర్స్ ఫ్రమ్ ది అక్రాస్ ది కంట్రీ. సో ఇక టూరిజంని బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి బర్డ్ లవర్స్ ఉంటారు. కొందరికి జంతువులు అంటే ఇష్టం ఉంటుంది. సో కొందరికి టైగర్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. టైగర్ రిజర్వ్స్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. కొందరికి ఏంటంటే చిన్న చిన్న ఎనిమల్స్, పాండా, రెడ్ పాండా భలే ఫన్నీగా ఉంటుంది ఎనిమల్. సో ఇట్లాంటి ఎనిమల్స్ కావచ్చు. కొన్ని మనకి
కొన్ని బీవర్స్ అట్టర్స్ ఇలా ఉంటాయన్నమాట. అట్లాంటి వాటికి కొన్ని ఇష్టం ఉంటాయి కొందరికి. అట్లనే కొందరు బర్డ్ లవర్స్ ఉంటారనమాట. పికాక్ కావచ్చు, కొన్ని మైగ్రేటరీ బర్డ్స్, సైబ్రియా బర్డ్స్ చూడాలని చెప్పేసి వెళ్తూ ఉంటారు. సో ఇట్లా అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇప్పుడు మా విలేజ్లో కూడా, మా విలేజ్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఒక విలేజ్ ఉండేది. అక్కడ ఏంటంటే మనకి పెన్నేరు రివర్ ఉంది కదా, సో పెన్నా రివర్కి ఒక ట్రిబ్యూటరీ పోతూ ఉంటుంది, అక్కడ చిన్న ట్రిబ్యూటరీ. అక్కడికి సైబీరియా నుంచి కొన్ని పక్షులు వస్తాయన్నమాట. నెల్లూరు జిల్లా పులికాట్ లేక్లోకి కొన్ని పక్షులు వస్తాయి కదా, ఆ పులికాట్ లేక్ నుంచి మళ్ళీ 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మా ఊరు పక్క ఊరికి వచ్చేదనమాట. మేమందరం మా చిన్నప్పుడు వెళ్ళేది, ఇప్పటికి కూడా వెళ్తూ ఉంటారు ఆ పక్షులు చూడడానికి. అవి బాగా మనకి సమ్మర్ సీజన్లో వస్తాయి, ఇక్కడికి వింటర్ సీజన్లో వస్తాయి, బాగా వచ్చి ఇక్కడ నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేసుకుని బయలుదేరుతాయి అనమాట. ఆ పక్షులు చూడడానికి వెళ్ళేవాడు. అంటే అంత అట్రాక్టివ్గా ఉంటాయి బర్డ్స్ అనేవి, అంత అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి బర్డ్స్ అవి. వాటి ముక్కు కూడా, బీకు కూడా చాలా పెద్దగా ఉంటాయి, వాటి కాళ్ళు కూడా చాలా పొడవుగా ఉండడం, అట్రాక్టివ్ ఉంటాయి అనమాట అవి. సో అట్లా బర్డ్ లవర్స్ ఉంటారు చాలామంది, చూడడానికి వెళ్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి అక్రాస్ కంట్రీ అనేది వెళ్తారనమాట. సో 1200 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఆర్ ఫౌండ్ ఆల్ ఓవర్ ఇండియా, అవుట్ ఆఫ్ ది విచ్ కాశ్మీర్ హ్యాస్ ది 600 స్పీసీస్. చూడండి, మన ఇండియాలో ఉండే మొత్తం 1200 బర్డ్స్ జాతులు ఉంటాయి. ఇందులో ఒక 600 ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయంట. 600 ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ది బర్డ్ స్పీసీస్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత, బర్డ్ టూరిజం ఈజ్ ఏ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అండ్ కాశ్మీర్ బీయింగ్ ది ప్యారడైజ్ ఆఫ్ ది నేచర్ మచ్ మోర్ పొటెన్షియల్ దాన్ ది ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. అంతే కదా, ఇప్పుడు బర్డ్ స్పీసీస్ కూడా ఎక్కువ ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో. మన ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది, ప్యారడైజ్లా ఉంటుంది, ఒక స్వర్గధామం అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్, అంత అందంగా ఉంటుంది అది. సో కాబట్టి బాగా సూటబుల్ అనమాట. బర్డ్ ఫెస్టివల్ అనేది కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ఇండియాకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇక ఏ స్టేట్ ఏ యూటీ కూడా బీట్ చేయలేదు జమ్మూ అండ్ కాశ్మీర్ని. ఆ విధంగా అంత అందంగా ఉంటుంది అనమాట. సో మీకు కొన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు పులికాట్ లేక్ తెలుసు కదా మీకు, బర్డ్ ఫెస్టివల్ జరిగే పులికాటు నేలపట్టు బర్డ్ సాంచురీ అని ఒకటి ఉంటుంది. సో నేలపట్టు బర్డ్ సాంచురీ ఇది నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనమాట, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఇక్కడ కావచ్చు మనకి కొల్లేరు దగ్గర, కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ దగ్గర, కొల్లేరు లేక్ దగ్గర, ఇక్కడంతా కూడా బర్డ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంటాయి. కిలాదేవ్ నేషనల్ పార్కు, అది కూడా బర్డ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అనమాట. తమిళనాడులో కూడా కొన్ని రీసెంట్గా గుర్తించిన వెట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, రామ్సార్ సైట్, అవి కూడా ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకోండి నీట్గా. సో తర్వాత కరెంట్ ఈవెంట్ ఏంటంటే మల్లకుంభ్ కాంపిటీషన్ బిగిన్స్ అట్ ది నేషనల్ గేమ్స్. సో జాతీయ క్రీడల్లో వచ్చేసి మల్లకుంభ్ అనే స్టార్ట్ చేస్తారు. మల్లకుంభ్ అనే గేమ్ ఎలా ఉంటుందంటే, ఒక వుడెన్ పోల్ ఉంటుంది అనమాట. సో ఒక వుడెన్ పోల్ ఉంటుంది. సో ఇట్లా ఒక వుడెన్ పోల్ ఉంటుంది. ఈ వుడెన్ పోల్ మీద ఎక్కుతారనమాట, ఎక్కి కాళ్ళతో ఇలా వేలాడడం అట్లా చేస్తుంటారు, మీరు చూసే ఉంటారు మల్లకంబు. ఈ గేమ్ని అనమాట. సో ఈ మల్లకం గేమ్ అనేదాన్ని వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈ మల్లకం గేమ్ అనేదాన్ని వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా పోల్ ఉంటుంది, ఒక పోల్ ఉంటుంది. ఈ పోల్ పైన ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇలా పోల్ ఉంటుంది. సో ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఈ గేమ్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు, మల్లకంబ అనే గేమ్ని స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఈ నేషనల్ గేమ్లో స్టార్ట్ చేస్తారు. అసలు ఏంటో చూద్దాం. మల్లకంబ్ ఈజ్ ఏ ఇది వచ్చేసి ట్రెడిషనల్ స్పోర్ట్ దట్ ఆర్గనైజ్డ్ ఇన్ ది సబ్ కాంటినెంట్స్ ఆఫ్ ఇండియా. మన భారత ఉపఖండంలో ఈ గేమ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మల్లకంబ్ జిమ్నాసిస్ట్ పెర్ఫార్మ్ ఏ ఏరియల్ యోగా రెజ్లింగ్ గ్రిప్స్ ఇన్ ది కన్సెంట్ విత్ ది వర్టికల్ స్టేషనరీ హ్యాంగింగ్ వుడెన్ పోల్స్. ద వర్డ్ మల్లకంబ్ ఈజ్ ఆల్సో రెఫర్స్ టు ది పోల్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ది స్పోర్ట్. సో మల్లకంబ్ అనేది చెప్పాను కదా, ఒక వుడెన్ పోల్ ఉంటుంది, దాన్ని వేలాడుతూ జిమ్నాస్టిక్స్లా చేస్తారనమాట. సో దీని వచ్చేసి జాతీయ క్రీడల్లో తీసుకొచ్చారు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జయశంకర్ గురించి ఉంది. సో జయశంకర్ ఎవరు, మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అంటే మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. సో జయశంకర్ పార్టిసిపేట్ ఇన్ ది కివీ ఇండియన్ హాల్ ఫ్రేమ్ ఆఫ్ అవార్డ్స్. సో కివీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, న్యూజిలాండ్ గుర్తు రావాలి. కివీ బర్డ్ చాలా ఇంపార్టెంట్ అది. సో చూడండి, జయశంకర్ వాజ్ గివెన్ ట్రెడిషనల్ మెమరీ వెల్కమ్ టు ది కివీ ఇండియన్ హాల్ ఫ్రేమ్ అవార్డ్స్. సో కివీ ఇండియన్ హాల్ ఫ్రేమ్ అవార్డ్స్కి ఆయన అయితే వెళ్ళారనమాట. ద కివీ ఇండియన్ హాల్ ఫ్రేమ్ అవార్డ్స్ హెల్డ్ ఇన్ ది అక్లాండ్ ఇన్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్లోని అక్లాండ్ సిటీలో దీన్ని అయితే ప్రారంభించారనమాట. సో కివీ బర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది న్యూజిలాండ్ యొక్క ఫేమస్ అంటే నేషనల్ బర్డ్ అనమాట. సో ఇట్లా హీ ప్రైజ్డ్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ హిస్ ఫెలోస్ లతా మంగేష్కర్. చూడండి ఇక్కడ లతా మంగేష్కర్, హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకిని, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఆఫ్ శోభన కామినేని, సీఈఓ ఆఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉదయ్ కోటక్, ఆథర్ సుధామూర్తి, చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా మొత్తము ఇక్కడ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ మనోజ్ బద్వా అండ్ భారత్ బరాయ్. సో అనుపమ్ పీ కేర్, ఆథర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి.
సో ఆథర్ డైరెక్టర్ అమిష్ త్రిపాఠి వీళ్ళందరూ కూడా ఇందులో వచ్చేసి ఇండియా ఆల్ ఆఫ్ ఫ్రేమ్ అవార్డ్స్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. జయశంకర్ ఆల్సో ప్రైజ్డ్ ది రెస్పెక్ట్ బోత్ కంట్రీస్ డిస్ప్లే ఫర్ ది ఈచ్ అదర్స్ కల్చర్ అండ్ ట్రెడిషన్. సో న్యూజిలాండ్కి ఇండియాకి మధ్య కల్చర్ ట్రెడిషన్ కావచ్చు. మన ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు న్యూజిలాండ్లో. సో న్యూజిలాండ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ అనమాట. మన ప్రపంచంలోనే చాలా శాంతిగా ఉండేదన్నమాట. చాలా బాగుంటుంది, పీస్ఫుల్ కంట్రీ. ఎక్కువ మంది న్యూజిలాండ్లో కూడా సెటిల్ అవుతూ ఉంటారు. సో న్యూజిలాండ్లో క్రికెట్ అనేది కూడా చాలా ఫేమస్. మీరు చూస్తుంటారు కదా. ఇట్లా సదరన్ ఆల్ప్స్ కూడా అక్కడే ఉంటాయి. మనకి ఆల్ప్స్ అనేవి మామూలుగా ఎక్కడ ఉంటాయి, మనకి యూరోప్లో ఉంటాయి. కానీ సదరన్ ఆల్ప్స్ వచ్చేసి న్యూజిలాండ్ కంట్రీలో ఉంటాయన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇది చూడండి, ఇంకో పాయింట్ ఉంది. సో ఈ ఆల్సో మెట్ ది న్యూజిలాండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ క్రిస్టోఫర్ లక్సన్. సో న్యూజిలాండ్ అపోజిషన్ లీడర్ క్రిస్టోఫర్ లక్సన్ కూడా ఈయన మీట్ అయ్యారు అనమాట, జయశంకర్. ఇది ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి ఒక్కోటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రశ్న చూడండి, ఇవన్నీ కూడా మొన్న యూపీఎస్సీ 2022లో అడిగిన ప్రశ్నలు అనమాట. యూపీఎస్సీ 2022 సిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో అడిగారు అనమాట. ఈ ప్రశ్నలు ఏమన్నాయి ఒక్కోటి క్లియర్గా చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బర్డ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బర్డ్ అన్నమాట. సో ఈ కింది వాటిలో ఏది పక్షి కాదు, కింద కొన్ని ఇచ్చారు ఆప్షన్స్, పక్షి కాదు అని అడుగుతున్నారు. సో గోల్డెన్ మషీర్, ఇండియన్ నైట్ జార్, స్పూన్ బిల్, వైట్ బిల్స్. ఈ రెండు వచ్చేసి పక్షులు, మీకు అందరూ తెలిసినవి ఇవి. వైట్ బిల్స్, స్పూన్ బిల్లు. తర్వాత ఇండియన్ నైట్ జార్ అనమాట. సో నైట్ జార్ కూడా ఒక పక్షి అనమాట. ఇవన్నీ కూడా ఇండియాలో ఉండే బర్డ్స్, ఒక బర్డ్స్. ఒక్క మషీర్ మాత్రమే ఫిష్ అనమాట ఇది. సో మషీర్ అనేది ఫిష్. ఇండియా మనకి ప్రాజెక్ట్ మషీర్ కూడా తీసుకొచ్చారు ఇంతకుముందు గవర్నమెంట్. సో ప్రాజెక్ట్ మషీరు ఇది చాలా పెద్ద ఫిష్ అనమాట. చాలా బిగ్ సైజులో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఫిష్. ఇది ఇంత ఉంటుంది అనమాట, ఇంత ఉంటుంది ఫిష్. సో మనం మొత్తం దాన్ని ఇట్లా పట్టుకుంటారు, దానికి వేటాడతారు కదా వేటగాళ్ళు. సో వాళ్ళు గాలాలో వేసి పట్టుకుంటారు, ఒక్కోసారి నీటి గుంటల్లో లేక్స్లో. వాళ్ళు ఒక్కసారి ఇట్లా పట్టుకుంటారు అనమాట. పెద్ద ఫిష్ గోల్డెన్, అంటే దాని పొలుసులు అవన్నీ కూడా గోల్డ్ కలర్లో ఉంటాయి. మీరు చూడండి గూగుల్లో ఒకటి ఇమేజెస్ చాలా బాగుంటాయి. సో గోల్డెన్ మషీన్ అంటే ఫిష్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సర్టెన్ స్పీసీస్ ఆఫ్ ది విచ్ వన్ ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ వెల్ నోన్ యాజ్ ది కల్టివేషన్ ఆఫ్ ఫంగీ. సో ఫంగీని కల్టివేట్ చేసేటటువంటి ఈ క్రింది వాటిలో ఏవి ఫంగీని కల్టివేట్ చేస్తే అని అడుగుతున్నారు. సో యాంటు, కాక్రోచ్, క్రాబ్, స్పైడరు. సో చూడండి ఇక్కడ చీమలు ఇచ్చారు, కాక్రోచ్, బొద్దింకలు. తర్వాత క్రాబ్ అంటే మనకి పీతలు ఉన్నాయి కదా, స్పైడర్ అంటే మనకి సాలిపురికి ఇట్లాంటివి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి యాండ్స్ అనమాట. సో చీమలు వచ్చేసి ఫంగీని ఏర్పరుస్తాయి. మీరు చూడండి చీమలు పుట్టలు పెట్టాక కూడా కొన్ని మనకి వైట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఫంగీలాగా అవి ఏర్పరుస్తాయి. అవి వాటిని ఫంగీ అంటారు. సో ఇవి చీమలని ఏర్పరుస్తాయి అనమాట. అందువల్ల కల్టివేటర్స్ ఆఫ్ ఫంగీ అని చీమల్ని పిలుస్తారు. సో తర్వాత థర్డ్ ప్రశ్న ఏముందంటే ముక్కుర్తి నేషనల్ పార్క్ బాగా న్యూస్లో ఉంది. ముక్కుర్తి నేషనల్ పార్క్ ఈ లొకేటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏ స్టేట్లో ముక్కుర్తి నేషనల్ పార్క్ ఉంది? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. చాలామంది కేరళ అనుకుంటారు. సో నిజానికి ముక్కుర్తి నేషనల్ పార్క్ అనేది మెజారిటీ రీజన్ మ్యాక్సిమం అంతా వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ముక్కుర్తి నేషనల్ పార్కు. సో దీంతో ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. ముక్కుర్తి నేషనల్ పార్క్లో ఎలిఫెంట్స్ అనేవి చాలా ఫేమస్. ఇవి కూడా ఎలిఫెంట్స్. సో నీల్గాయ్ కావచ్చు, ఇట్లాంటి నీలగిరి తహారు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ఎనిమల్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత ఫోర్త్ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. సో ఇక్కడ చూడండి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫిల్టర్ ఫీడర్. సో వెరీ ఇంపార్టెంట్. ఫిల్టర్ ఫీడర్ అంటే ఇవి ఒక సబ్ గ్రూప్స్ అనమాట. ఓషన్లో ఉంటాయి. వాటర్ నుంచి డ్రైనింగ్ అనేటువంటి ఉంటాయి కదా ఫుడ్స్, వాటిని తింటాయన్నమాట. ఇవి వాటిని తింటాయి అంటే వాటర్లో నుంచి వచ్చినటువంటి ఫుడ్స్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసుకుని తింటాయన్నమాట. ఇవి వాటిని ఫిల్టర్ ఫీడర్ అంటారు, అంటే ఫిల్టర్ చేసుకుని తింటాయన్నమాట. సో చూడండి క్యాట్ ఫిష్, ఆక్టోపస్, oyster, పెలికాను. సో ఇక్కడ పెలికాన్ అనేది బర్డ్, ఆక్టోపస్ మీకు తెలుసు కదా, ఆక్టోపస్ వెరైటీగా ఉంటుంది. సో క్యాట్ ఫిష్ తెలుసు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి oyster అనమాట. oyster అనేది ఫిల్టర్ ఫీడరు. oyster కాకుండా ఇంకా ఏముంటాయంటే మనకి కొన్ని వేల్స్ కూడా ఫిల్టర్ ఫీడర్గా వర్క్ చేస్తాయి అనమాట. కొన్ని వేల్స్, మనకి క్రాప్స్ కూడా ఫిల్టర్ ఫీడర్గా ఉంటాయి అనమాట. క్రాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఫిల్టర్ ఫీడర్స్ ఉంటాయి. ఇట్లా చూసుకోండి. ఎన్విరాన్మెంట్ పరంగా ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతుంటారు ఇటువంటి టైప్ ఆఫ్ ఇవ్వండి. సో ఇవి వచ్చేసి ఇవాళ ప్రిలిమ్స్ ప్రశ్నలు, అలాగే మనకి కరెంట్ ఈవెంట్స్ అనమాట. రేపు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, అలానే ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి, మనం క్లియర్గా ఒక్కోటి డిస్కస్ చేసుకుందాం. మీ ఎగ్జామినేషన్కి ఎయిదర్ యూపీఎస్సీ కావచ్చు ఆర్ స్టేట్ పీసీఎస్ గ్రూప్ 1 మీకు ఆ లెవెల్లో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ హెల్ప్ అయ్యే విధంగా కూడా నేను ఫ్యాక్ట్స్ అనేవి కూడా కవర్ చేస్తున్నాను. ఇటు కాన్సెప్ట్ నాలెడ్జ్, ఇలా ఫ్యాక్చువల్ నాలెడ్జ్ రెండు మీకు నేను అందిస్తున్నాను అనమాట. కాబట్టి రెండు ఎగ్జామ్స్కి ఇవి చాలా అయితే ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. సో దిస్ ఈజ్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.